ప్రమాదం ఉన్నా, ముళ్ళున్నా, రాయి ఉన్నా, తోడేలున్నా, నక్కున్నా, కుక్కున్నా, ఏదున్నా సరే దానిని తను ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. రోడ్డున వదిలేసి దాన్ని పెంచలేదు. కొనుక్కున్నాడు, ఓకే, కొనుక్కున్నా కూడా బాధ్యతతో పెంచుకుంటున్నాడు. మంచి మేతనిస్తున్నాడు, మంచిగా జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నాడు. ఒకటి తప్పిపోయిందని చెప్పేసి దానిని అలా వదిలేయడు. ఏం చేస్తాడంట ఆ మనుష్యుడు? ఆ గొర్రెను వెదికి రక్షించి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకు ప్రయత్నం చేస్తాడు? ఈ లోకము అనేటువంటిది చెడ్డది, ఈ ముళ్ళు అనేటువంటివి చెడ్డవి. దాంట్లో వెళ్ళిన వాడు, దాంట్లో పడిన గొర్రె ఏది ఇంతవరకు బ్రతకలేదు. ఆ రెండు బండల మధ్య ఉన్నటువంటి ఆ ముళ్ళ పొదలు పడిన ఏ గొర్రె ఇంతవరకు పడి చచ్చిపోయింది తప్ప బ్రతకలేదు. ఎందుకంటే దాన్ని రక్షించేటువంటి కాపరి లేక అది చనిపోయింది. ఈ లోకపు ఆశలు, ఈ లోకపు దరిద్రమైనటువంటి స్థితులు, గతులు, మాటలు, అదే విధమైనటువంటి స్నేహాలు, అదే విధమైనటువంటి మనుషుల ద్వారా పడి లేచి అక్కడే ఉండిపోయి ఎవరు రక్షించేవారు, ఎవరు మంచి చెప్పేవారు, మంచి మాట చెప్పేవారు, వెదికేవారు ఎవరు లేనందున వలనే లోకంలో మరణించడం జరిగింది. కానీ అది ఇంతకు ముందు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏమైంది తెలుసా? రక్షించడానికి ఒక రక్షకుడు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించడానికి రక్షకుడు వచ్చాడు. ఆ మనుష్యుని పేరు ఏంటి తెలుసా? యేసుక్రీస్తు వారు. అక్కడ ఇంకొక మాట రాయబడి ఉంది. ఏమని? 5వ వచనంలో చూడండి. దాని పైన 5వ వచనంలో, అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? క్వశ్చన్ మార్క్ చూడండి. వెళ్ళడా అంటే దాని అర్థమైంది. మీరేం చెప్పాలి అప్పుడు? అందరూ చెప్పాలి. ఏం చెప్పాలి మీరు? ఒక్క కోరి కోసమా? అంటే దాని విలువ ఆయనకి తెలుసా? మరి మనం లోకంలో పడినప్పుడు మనం ఎక్కడ మరణిస్తామో, ఎక్కడ పడిపోతామో, ఎక్కడ గాయమవుతుందో అటువంటి పరిస్థితుల్లో మనల్ని రక్షించడానికి ఆఫ్టర్ ఆల్ మన కోసం ఆయన వస్తాడా? వస్తాడా? దానికి సాదృశ్యమే ఈ ఉపమానం. అక్కడ 5వ వచనంలో ఒక మాట ఉంచండి. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, ఎందుకంటే తప్పిపోయిన నా గొర్రె పిల్ల నాకు దొరికింది. ఒక ఐక్యత అనేటువంటిది మనలో దేవుడు కలిగించిన ఆ ఆత్మ ఐక్యత మనలో లేకపోతే అసంతోషమే ఉంటుంది తప్ప సంతోషం ఉండదు. మనలో ఉంటుందా? ఒక చేనులో పంట ఉన్నప్పుడు ఒక్క పురుగు ఆ చేనులోకి ఎంటర్ అయింది అనుకోండి, ఏమవుతుంది? పంట అంతా ఒక పురుగే, ఒకటే, 100 పురుగులు కాదు. ఒక్క పురుగు ఒక ఎకరం పొలంలోనికి వచ్చిందంటే ఏంటి పరిస్థితి? అంటే ఒక పురుగుకి అంత శక్తి ఉందా? అంత పంట తినే శక్తి ఉందా? చూడండి, ఆ అపవాది కలిగిన భావనలో మనం ఎవరైనా గనక వాడితో ఏకీభవించితే ఆ పురుగుకున్నంత శక్తి ఉంటుంది. అది కుటుంబమైన, సంఘమునైనా నాశనం చేసే శక్తి దానికి ఉంటుంది. హల్లెలూయా. కుటుంబమైన, సంఘమైన, సమాజమైన, ఎక్కడైనా సరే అటువంటి పురుగులకి మీరేం చేయాలి? మీరేం చేయాలి? దూరంగా ఉండాలి అంతే. ఇంకేం దాంట్లో ఇంకేం చేసేది లేదు. ఇంకా అది కూడా తెలియకుంటే ఎట్లా? మీరు ఏం చేయాలి? మీరు దానికి అటువంటి పురుగులకి చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే అది పంట పొలమును నాశనం చేసి రైతును బాధ పెట్టే పురుగు. అది అలాంటి మనుష్యుడు ఎవరైనా మనతో ఉన్నప్పుడు మనల్ని కాకుండా కుటుంబాన్ని, సంఘాన్ని, సమాజాన్ని కూడా పీడించి బాధ పెట్టేవాడు. అలాంటి వాళ్ళకి దూరంగానే ఉండాలి. ఆత్మ కలిగించు ఐక్యత అనేటువంటిది మనం ఏం చేయాలంట? కాపాడుకోవాలి. అపవాది సంబంధి అయినటువంటి వాడితో నీకు పొంతన లేదు. వాక్యమే చెబుతుంది కదా, అలాంటి వారితో నీకు పొంతనేలా, అలాంటి వారితో నీకు సంబంధమేలా? అవునా కాదా? అటువంటితో సంబంధం పెట్టుకోవచ్చు మనం? ఈనాటి కాలంలో ఎక్కువ మనం అదే చేస్తున్నాం. మంచి చెప్పేటువంటి వారిని పక్కన పెట్టి ఏం చేస్తాం మనం? వాక్యం చెప్పేటప్పుడు మనం ఏం చేయాలి? వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చెవులోకి ఇస్తాం. అది చెవులో నుంచి హృదయంలోనికి వస్తే నువ్వు ఎటువంటి వారితో సహవాసం చేయాలి, నువ్వు ఎక్కడ కూర్చోవాలి, నువ్వు ఎక్కడ లేవాలి,
డబ్బున్న వాళ్ళతో కూర్చుంటే నీకు మర్యాద నువ్వు అనుకోకూడదు. ఎప్పుడు నీ విలువ వారికంటే ఉన్నతమైనది. హల్లెలూయా, హల్లెలూయా. మేడ మిద్దెలు, సూటు బూటు కోట్లు, కార్లు, భవనాలు, అలాంటి వాళ్ళతో ఉండి అలాంటి వాడు తిరిగితేనే నీకు ఇది అది అనుకోకూడదు. నువ్వు నీ విలువ వారికంటే చాలా ఉన్నతమైంది. అది నువ్వు ఆలోచన చేయాలి. ఈరోజు నీ దగ్గర నేను ఒక మాట చెప్తున్నా, మేడ మిద్దెలు ఉన్న యేసు వారిలో లేకుంటే వారి జీవితం అంతా సున్నా. మేడ మిద్దెలు ఏవి లేకున్నా ఏ దేవుడు నీలో ఉంటే అది నీకు గొప్ప ఘనత. హల్లెలూయా. కాబట్టి అక్కడ 6వ వచనంలో ఏమని వ్రాయబడింది చూడండి. ఆత్మ కలిగించే ఐక్యత ఎలా ఉంటుందంట చూడండి. అది చెప్పాను కదా, అవును కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, సంఘముగా మీరు కూడుకున్నటువంటి వారు, సంఘముగా మీరు ఇక్కడ ఉన్నటువంటి వారు, మీలో కలిగిన బాధ, మీరు కలిగినటువంటి వేదన ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు కలిగించు ఆత్మ ఐక్యత ఏదైతే ఉందో దానిని ఒకరితో ఒకరు ఏం చేయాలంటే ఆనందముగా పంచుకోవాలి. అపవాదికి సంబంధించిన వాళ్ళు ఏంటంటే దూరం దూరంగా ఉంటారంట. దేవుడు కలిగించే ఐక్యత కలిగిన మనుషులు ఎలా ఉంటారంట? వాడితో సెల్లిపించుకో. ఎట్లుంటారంట? దేవుడు కలిగించే ఐక్యత ఎట్లుంటుందంటే, ఈ రాయబడింది చూడండి. ఆ మాట ఏమని ఉందాడు 6వ వచనంలో, మీరు నాతో కూడా. దేవుడు కలిగించే ఐక్యత ఆత్మ ఎలా ఉంటుందంటే అది నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు, నువ్వు వేదన చెందాల్సిన అవసరం లేదు. ఓకే, ఈరోజు నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, ఎవరు నీ దగ్గరికి రాకపోవచ్చు, అంతే కదా. మరి ప్రతి పరిస్థితి ఎప్పుడు అలానే ఉంటుందా? ఉంటుందా? ఈరోజు నా ఇంట్లో ఈ వస్తువు లేదు అన్నావు, నీవు జీవించు విధానాన్ని నమ్మకత్వానికి తగినట్టుగా దేవుడు ఒక సమయం నీకు ఇది ఇస్తాడు, ఖచ్చితంగా అది ఇస్తాడు. నువ్వు దాన్ని బట్టి సంతోషించిన తర్వాత ఇంకొకటి నువ్వు కొనటానికే ఆలోచన చేయాలి. ఇంతటితో చాలా ఆలోచన చేయకూడదు. ఇప్పుడు మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది అనుకోండి, జస్ట్ మిమ్మల్ని అడుగుతూ ఉన్నాయి. టీవీ లేదు మీ ఇంట్లో, ఫ్రిడ్జ్ ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఫ్రిడ్జ్ ఒక్కటే చాలు, ఇంక నాకు టీవీ అవసరం లేదంటారా? టీవీ వచ్చింది ఇప్పుడు మీ ఇంటికి. టీవీ తర్వాత ఇంకొక ఏదో ఒక వస్తువు కావాలి, టీవీతో సరిపెట్టుకుంటారా? లోకంలో ఉన్నటువంటి వీటి కొరకు మీరు ఇంత ఆతృత పడతా ఉన్నారు. మంచిది, నేను దీన్ని చెడ్డదని చెప్పట్లేదు. దేవుని దగ్గర మీరు ప్రార్థన చేస్తే నాకు ఈ జీవితం కావాలి, నాకు ఇది కావాలన్నప్పుడు ఎందుకు ఒకదానితోనే ఆపేస్తా ఉన్నాము అంటే, ఆత్మ వెలిగించినటువంటి దీపాన్ని ఎందుకు మనమే ఆపుకుంటా ఉన్నాం? దేవుడు అడిగితే ఇవ్వడా? మన ఆశకు తగినట్టుగా మనం ముందుకు వెళ్తున్నాం, కానీ దేవుని అడగటంలో 1, 2, 3 సార్లకి ఎందుకు ఆపేస్తున్నాం? దాన్ని అక్కడే డెడ్ లైన్ చేసేస్తున్నాం. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట మీకు, అవునా కదా? ఏదైనా ఒకసారి అడిగింది, ఒకసారి 2 సార్లతోనే ఆపేస్తున్నాం. దాన్ని అలవాటు చేసుకొని అడగట్లేదు కనుక. ఎందుకంటే సహవాసం అనేది మంచిది, మనలో కలగటలేదు కనుక. నేను అందుకే చెప్తాను, మన దగ్గర సహవాసం మనం చేసేటప్పుడు ఏం చేయాలంటే మన జీవితం ఇంకొకరిని ప్రభావితం చేయాలి. నీ జీవితము ఇతరుల్ని ఏ విధంగా చేస్తూ ఉంది? నీ నడవడిక ఇతరుల్ని ఏ విధంగా తీసుకొని పోతుంది? నీవు కలిగించేటువంటిది ఐక్యత అనేటువంటిది, లేదా దేవుడిచ్చిన ఆ దీపం అనేటువంటిది ఏ విధంగా నేను చేస్తా ఉంది ఇతరుల పట్ల? ఇక్కడేమో ఈ కాపర్ ఏం చేశాడంట, తనకు కలిగినటువంటిది అంటే ఏదైతే దొరికిందో దానిని తీసుకొచ్చి ఏం చేశాడంట ఆయన, ఆ ఒక గొర్రె దొరికింది కదా, దాన్ని తీసుకొచ్చి ఏం చేశాడంటే ఆయన సంతోషంగా ఇంట్లో పంచుకున్నాడా? అదేనండి దేవుడిచ్చిన గొప్ప ఐక్యత. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ సంతోషమును నీ సంఘములో పంచుకోవాలి, నీ బాధను ప్రార్థనలో దేవునితో పంచుకోవాలి. అయ్యా ఇది దీనికోసం ప్రార్థన చేయి. అయ్యా నా సంతోషం ఇది, నేను సంఘముతో పాలిభాగస్తునిగా. అయ్యా నా బాధ ఇది, దీని కొరకు నాకు ప్రార్థన చేయండి. ఇదేనండి దేవుని ఆత్మ కలిగించే ఐక్యత. అపవాది ఐక్యత ఎలా ఉంటుంది తెలుసా? వేదన పడుతూనే ఉండు, బాధ పడుతూనే ఉండు, కృంగిపో, పడిపో, రోగంలో పడు, గుంతలో పడు, ఇదే ఉంటుంది. దేవుడు కలిగించే ఐక్యత అలా ఉండదు.
దేవుడు కలిగించే ఐక్యత ఎలా ఉంటుందంటే నీతో పాటు ఇంకొకరిని సంతోషింపజేసే రీతిగా ఉంటుంది. మనము ఆల్మోస్ట్ మనం ఏంటంటే మన కొవ్వెత్తును మనమే వెలిగించి మనమే ఆడిపోతూ ఉంటాం. అలా కాదు, నీవు వెలిగించుకొని ఇతరులు ఏం చేయాలి? ఎంతవరకైనా సరే దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపా భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. ఇక రెండవది ఏంటంటే దేవుడు పెట్టినటువంటి దీపాన్ని ఆపేసుకుంటే ఆత్మవరములు ఫలములు కోల్పోతాం. కనుక ఇలాంటి పొరపాట్లు మనము చేయకూడదు. సో ఆ మాటను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. 8వ వచనము నుండి 10వ వచనం వరకు 2 వచనాలు స్త్రీలు ఎవరైనా చదవండి. ఏ స్త్రీకైనను ఉండగా కొంటే వెలిగించి ఊడ్చి దొరకు వరకు వెదకదా, దొరికినప్పుడు పిలిచి సంతోషించుడి చెప్పును కదా. అటువలనే ఎదుట కలుగునని మీతో చెప్పుచున్నానని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకున్నాం కదా ఈ మాటలు, మనం చాలా సార్లు చదువుకున్నాం కదా, చదువుకున్నాం. దేవుడు పెట్టిన దీపాన్ని ఆర్పుకోకూడదు మనం. ఏంటంటే దేవుడు ఇచ్చిన దీపం అది. దేవుడు ఇచ్చినటువంటి దీపం ఏంటంటే అది ఆత్మ. దాన్ని చాలా మంది ఆత్మీయంగా ఆర్పుకుంటా ఉన్నారు. శారీరకంగా ఆర్పుకుంటే ఇంకా పోయినట్టే, అవునా? శారీరకంగా ఆర్పుకుంటే అంటే అర్థం ఏంటి? మనిషి ఇంకా చనిపోవటం అంతే. ఇంకా ఇక్కడ స్పష్టమైనటువంటి మాట ఒకటి ఏమని వ్రాయబడి ఉందంటే ఆత్మ వెలిగించినటువంటి, అంటే దేవుడు వెలిగించిన దీపాన్ని ఏం చేసుకోకూడదంట మనము ఆర్పుకుంటే ఏమవుతుందంట? ఆత్మ వరములు ఉండవంట, ఫలములు ఉండవు. ఇక్కడ ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒకటి పోగొట్టుకుంటే ఆమె దీపమును వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికేంత వరకు ఆమె వెతుకుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే, అవునా కాదా? ఇప్పుడు నేను మీకు సపోజ్ ఒక మాట చెప్తాను. మీ చెవులో ఒక కమ్మ ఇంట్లో ఎక్కడో పడిపోయింది. ఇంకొకటి తీసుకుందాంలే అనుకుంటారా? మీరు చెప్పద్దండి, కమ్మ అడిగాను నేను ఉంగరం అడగలేదు. ఓకే, చెప్పండి స్త్రీలు చెప్పండి. ఒక కమ్మ ఉంది కదా, పడిపోయింది. ఆ పడిపోయిన దాన్ని డబ్బులు ఉన్నాయి ఇంకోటి తీసుకుందాంలే అలా అనుకుంటారా? సరేలే కమ్మ వద్దులేండి, ముక్కనొద్దు అనుకోండి. పడిపోయింది, వెతుకుతారా? పోతే పోయింది అంటారా? చీకటి పడింది, ఇప్పుడు ఏం చేస్తారు? అప్పుడేమో ఏముందంట, ఇప్పుడేముందంట, అది లేకపోతే ఇంకొకటి వస్తుంది. ఏది? బ్యాటరీనో ఛార్జింగ్ లైట్ ఏదో ఒకటి. దీపం మాత్రం పెట్టం. టైం అయిపోయిందిలేండి, ఆ కాలం పోయింది, అవునా కదా? సో మొత్తానికి మనం ఏం చేస్తాం? పగలు పూట కూడా మూలల్లో ఏం చేస్తాం తెలుసా? టార్చ్ లైట్ వేసి జాగ్రత్తగా చూస్తాం, అవునా కదా? ఆ వెలుగు లేకపోతే వెతకటానికి వీలు అవుతుందా? ఒక వస్తువును పోగొట్టుకుని వెలుగు లేకోకుండా దానిని గనక మనము వెతకటానికి వీలు అవుతుందా? కాదు. ఎందుకు కాదు? వెలుగులో కూడా లైట్ వేసి వెతుకుతాము, ఇంకా బాగా కనిపించి ఎక్కడన్నా ఉంటుందేమో. సరే, ఇప్పుడు లైట్ వేసి వెతికారు. ఇప్పుడు ఇంకొక పని, ఒక చాట తీసుకొని ఒక పరక తీసుకొని ఏం చేస్తాం? మొత్తం అంతా ఎన్ని రోజులైందో ఇల్లు తుడిచి అంత నీట్గా, ఎన్ని రోజులైందో అంత నీట్గా తుడిచి. ఒక కమ్మ కోసం ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా? మూలను అంత నీట్గా తుడుతూ ఉన్నారు. కమ్మ ఎంత గొప్ప పని చేసిందో. హల్లెలూయా. ఏమి ఆ మూలలో ఎన్ని రోజుల నుంచి ఉందో అది మురుక అదంతా, ఇప్పుడు దాన్ని ఏం చేశారు వీళ్ళు? అక్కడెక్కడైనా దాక్కొని ఉందేమో అది, దాన్ని ఏం చేస్తారు? నీవు వెలిగించినటువంటి వెలుగు నీ వస్తువుని పట్టిస్తుంది. దేవుడు వెలిగించిన దీపము
నీకు ఆత్మ, కృప, వరములు, ఫలములను ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు కూడా మన ఆత్మ వెలుగుతుంది, దేవుడు వెలిగించిన దీపం వెలుగుతుంది. ఎప్పుడైనా మనకు తెలిసిందా?